అండి అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి చిలకడ దుంపలు ఉడకపెడతానండి. ఇవి నీట్గా కడిగేసి 2-3 సార్లు కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఈ చిలకడ దుంపల్లో ఇదిగోండి వాటరు, కానీ ఇన్ని వాటర్ వేయొద్దండి, కొంచెం అంటే కొంచెం. అదిగోండి చూసారు కదా, ఆ కొంచెం వాటరేనండి. వాటర్ ఎక్కువ వేయడం వల్ల తీపిదనం తగ్గిపోద్దండి. మీరు ఆ ఆవిరికి మొత్తం దుంపలు ఉడికిపోతాయి. ఇంతకన్నా వాటర్ ఎప్పుడు ఎక్కువ వేయొద్దండి. ఇంతకుముందు నాకు తెలియక ఎక్కువ వేసేసి ఉడకబెట్టేదాన్ని, చప్పగా ఉండేవి. ఇప్పుడు మనకి ఎంత తీపి ఉంటుందో అంతే తీపి ఉంటుంది. ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి కుక్కర్ మీద పెట్టడానికి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టాను. ఒక 4-5 విజిల్లు వేయించేసాక కట్టేస్తే రెడీ అయిపోతాయండి. తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేస్తున్నాను చూడండి. అదిగోండి ఒక 4-5 విజిల్స్ రాగానే బంద్ చేసేసి దుంపలు ఉడికాక ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఓకేనండి. చిలకడ దుంపలు హెల్త్కి కూడా మంచిదండి. వేసవకాలం కూడా బాగా తింటారు. మీకు నచ్చితే కనుక నేను చెప్పినట్టు ఉడకబెట్టుకుని మీరు తినండి. ఓకేనా. పెద్ద కుక్కర్ కనుక 2 విజిల్లు వేయించానండి. ఇదే చిన్న కుక్కర్ అనుకోండి, ఇగో బంద్ చేసేస్తున్నాను. ఇదే చిన్న కుక్కర్ అయితే ఒక 4 విజిల్లు వేయించుకోండి. అవ్వలేదు అంటే మళ్ళీ ఒక ఉడకలేదు అనుకోండి మళ్ళీ పెట్టుకోవచ్చు. దగ్గర ముందే మనం ఎక్కువగా వేసుకోవద్దు. నేను చెప్పినట్టుగా నీళ్లు 1/2 గ్లాసు నీళ్ళు కంటే ఎక్కువైతే వేయకండి. ఎక్కువ వేస్తే చప్పగా అయిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ తీసాక చూపిస్తాను మీకు. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం మార్కెట్ నుంచి దుంపలు తెచ్చినప్పుడు వాటి నిండా బాగా మట్టి ఉంటుంది. దాన్ని మీరు ఒక 1 అవర్ బాగా నానబెట్టేసి వదిలేసేయండి. నానబెట్టేసాక నీట్గా కడిగేసుకొని అప్పుడు నేను చెప్పినట్టుగా స్టవ్ మీద పెట్టుకోండి. అది బ్యాచిలర్స్కి తినాలనిపించి బ్యాచిలర్స్ చేసుకున్నా పర్వాలేదు. ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ కంటే వాళ్ళందరికీ తెలుసు. నేను చెప్పేది బ్యాచిలర్స్ ఎప్పుడైనా అలా ఉడకబెట్టుకుని తినాలి అని అనుకుంటే కనుక అలా తెచ్చేసి కడిగేసి పెట్టేసుకోవడం కాదు. ఫస్ట్ నీళ్ళల్లో ఒక 1 అవర్ నానబెడితే ఆ మట్టి అంతా పోతుంది. ఒక్కోసారి నీట్గా ఉన్న దుంపలు వస్తాయి, అవైతే ఒక 10 నిమిషాల్లో కడిగేసుకుని పెట్టేసుకోవచ్చు. దుంపలు బట్టి చేసుకోండి. ఈ దుంపలన్నీ తీసాక మరొకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి దుంపలు అయిపోయినవి తీసి ఇందులో పెట్టాను. దుంప ఎప్పుడైనా ఉడికిందా లేదా అని తెలియడానికి మనకి ఇలా పెడితే తెలిసిపోతుందండి. ఇలా పెట్టి తీసాను నేను. మనం ఇలా పెడితే చాకు దిగుద్ది. అదే నాకు ఒక చేత్తో కుదరట్లేదండి. మీరు చూసారు కదా, అదిగోండి మీకు దుంప ఉడికిందా లేదా తెలిసిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా దుంప ఉడికింది. మా ఇంట్లో ఉన్న కుక్కర్కి అయితే 2 విజిల్స్తో సరిపోయిందండి. ఒకవేళ చిన్న కుక్కర్ ఉంటుంది కదా, నేను చిన్న కుక్కర్లో పెడదామని ఎందుకని పెద్ద కుక్కర్లో పెట్టాను. అది 2 విజిల్తో అయిపోయింది. చిన్న కుక్కర్లో అయితే ఒక 5-4 విజిల్లు వేస్తే అయిపోతుందండి. చూసుకోవాలి మనం, లేదంటే మెత్తగా అయిపోయి చప్పగా అయిపోతాయండి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఉంటానండి, బాయ్.